గొడవ పడితే మధ్యలోకి వెళ్ళకూడదు, వాళ్ళు ఆనందంగా ఉన్నా మధ్యలోకి వెళ్ళకూడదు. పొరపాటున వెళ్తే వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లాసిగుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల హోయ్ చెమటలకు చెంగి పంకాల హోయ్ సుఖపడుతూ కట్టే సంకాల దేవుడు కాలు మొక్కాల్సింది పోయి నా కాలు మొక్కుతున్నా అంటే మా ఆడాలకు పెళ్లి కాకముందు ఎంతమంది దేవుళ్ళైనా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పతియే మా దేవుడండి, పతియే మా దేవుడండి. ఏమండి మీరు షర్ట్ పై బట్టను పెట్టుకోలేదు, ఒక్క నిమిషం ఆగా నేను పెడతాను. ఆహా ఏమి జంట, ముగుళ్ళ బట్టలు కూడా తీసుకుంటే భార్యని చూశాను కానీ బట్టన్స్ పెట్టే భార్యని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నువ్వెందుకు బ్రదర్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యత మా ఇద్దరి మధ్య లేదే అని చిన్న బాధ సార్. సంగీతం అన్నాక రాగం ఉండాలి, సంసారం అన్నాక అనురాగం ఉండాలి, అప్పుడే అందం బ్రదర్. సార్ మీ ఇంట్లో రాగం ఉంది సార్, మా ఇంట్లో రోగం ఉంది సార్, రోగం ఉంది సార్, రోగం ఉంది. గాయత్రి మనం ఇక్కడే ఉన్నాం అనుకో, ఇక్కడ నుంచి వచ్చి పోయే వాళ్ళు మనల్ని చూసి ఎమోషన్ ఫీల్ అవుతారు. దిష్టి వెళ్ళండి. దిష్టి తగులేదు, ఇంట్లోకి వెళ్దాం పద. గాయత్రి ఒక కాఫీ ఇవ్వా? అలాగేనండి. అంతలో టీవీ చూస్తా. ఏమొస్తుంది టీవీలో? ఏమండి కాఫీ. థ్యాంక్ యూ. ఏమండి అన్యోన్య దాంపత్యం సీరియల్ వచ్చే టైం ఎందుకు కొద్దిగా ఈటీవీ పెట్టారు? న్యూస్ చూస్తున్నాను, తర్వాత చూసుకో. అబ్బా న్యూస్ రోజుకు 10 సార్లు వస్తాయండి, సీరియల్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయేంటి? ఈటీవీ పెట్టండి. న్యూస్ చూస్తున్నాను కదా, మధ్యలో వచ్చి సీరియల్ పెట్టమంటావు? ఏంటే నాదే తినుకుంటూ నా కొంపలోనే ఉంటూ నా మీద పెత్తనం చెలాయిస్తున్నా అంటే నువ్వు? నీ కొంపలో గబ్బిలాలో ఉండి అలాంటిది నేను ఉంటున్నాను. ఏంటి మొగుడిని పట్టుకుని ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నావు? ఇంకా అంటారు ఎన్నైనా అంటాను, ఏం చేస్తావు? ఇందాకే కదా మొగుడే దేవుడు అని చెప్పి కాలు మొక్కావు. నీ కాళ్ళు మర్చిపోయి తప్పు చేసి ముక్కాను, బుద్ధి లేక. నీ కాళ్ళు నరికి పొయ్యిలో పెట్టాలి, నీ కాళ్ళు నరికి పొయ్యిలో పెట్టాలి. వచ్చేది ఎప్పుడు అసలైన విషయం? నువ్వు మొగుడిని కారులనే నరుకుతా అని అంటున్నావు అంటే నాకు అర్థమైంది. మనం ఎంత ఇక దగ్గర ఉండడం కంటే దూరం ఉండడమే బెటర్ అని నాకు అర్థమైంది. ఇంకా నేను ఉండలేను నీతో, నేను ఉండలేను, నేను డైవర్స్ ఇచ్చేస్తున్నా. ఇదిగో నువ్వేంటి పెట్టేది, నేను కూడా పెడుతున్నా పట్టు డైవర్స్ పేపర్ మీద సంతకం. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే. అయిపోయింది. మేల్కోటి ఏంటి సముద్ర, ఈ రోజుతో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మేల్కోటి అయితే నీకు సంబంధం చూడమంటా? చూడు, నీ కమిషన్ 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇస్తా. పోవే పోరా. అర్థమైంది సముద్ర, 40 ఊర్లు తిరిగైనా నీకు మంచి సంబంధం తీసుకొస్తా, నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తా, వస్తా. ప్లీజ్ మేల్కోటి, అర్జెంట్. ఒక రోజు తర్వాత బ్రదర్ కొండపూర్ బస్ వచ్చిందా? ఇంకా రాలేదు సార్. నేనే అక్కర్లేదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన సొక్క ఎందుకు వేసుకున్నావో? నన్ను కాదనుకున్నప్పుడు నేను కొనిచ్చిన చీర నువ్వెందుకు కట్టుకున్నావో? నీతో బంధాన్ని అయితే తెంచుకోగలిగాను, కానీ నువ్వు ఇచ్చిన చీర మాత్రం చించుకోలేకపోయాను. నేను కూడా అంతే, నిన్ను వదిలేశాను కానీ నువ్వు కొనిచ్చిన చొక్కను మాత్రం వదలలేకపోయాను. నేను పెట్టమన్న సీరియల్ ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను పెట్టిన న్యూస్ మన కాపురంలో ఇంత న్యూసెస్ అవుతుందని నేను అనుకోలేదు. రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. ఏ కరెంట్ లేదా? పక్కన నువ్వు లేవు. ఇంతకీ నీకు నిద్ర పట్టిందా? ముందు పట్టలేదు, 2 ఫుల్లులు పట్టించిన తర్వాత పట్టింది. మళ్ళీ మందెందుకు తాగా? నువ్వు దూరం అయిన తర్వాత మందు దగ్గరైంది. మందుకు దూరంగా ఉండలేవా? మందుకు దూరంగా ఉండాలంటే నువ్వు నాకు దగ్గర ఉండాలి. విడాకులు తీసుకున్నాగా మళ్ళా ఎలా కలుస్తావు? కొట్టుకున్న దేశాలు కలిసిపోతున్నాయి, మనం కొట్టుకుంటే మనం కట్టుకోలేమా? మనం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. కొట్టో కొబ్బరికాయ పెళ్లికి ముందు కొట్టు. 2 దండలేవా? ఇది తీసుకోండి. 100 రూపాయలు. శ్రీరస్తు శుభమస్తు. ఏం దాంపత్యం సార్ ఇది? ఏ రోజైనా గొడవ పడబోతారా అని ఎదురు చూస్తున్నా. గొడవ గడపలోని కూడా రానివ్వట్లేదు వీళ్ళు.
అయిపోయింది దిష్టి పెట్టాడు. టిఫిన్ ఏం చేయమంటారు? నీ ఇష్టం గాయత్రి, నువ్వు ఏది చేసి నేను తింటాను కదా. అలాగే. సముద్ర సముద్ర 40 ఊర్లు తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాను. ఈడొక- అమ్మాయి మామూలుగా కాపురం చేయదు, చాలా గట్టిగా కాపురం చేస్తది. అవునా? ఏంటి మీ ఆవిడ ఇంట్లో ఉంది? పొద్దున్న విడాకులు తీసుకుని వెళ్ళిపోయిందిగా. ఈ రోజు పొద్దున మళ్ళీ బస్ స్టాండ్ లో పెళ్లి చేసుకున్నాం. ఎక్కడైనా ఇలా జరుగుద్దా? ఎక్కడైనా ఇలా జరుగుద్దా? నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఏంటి వీళ్ళకి వేలుకోటి? అసలు తెలివి ఉందా నీకు? ఎక్కడున్న భార్య భర్తలు విడిపోతే కలపాలి కానీ నీ కమిషన్ కోసం భార్య భర్తలు విడిది కొట్టాలని చూస్తావు. నేను ఎటు కొట్టడం ఏంటండి? సంబంధం చూడమన్నారు. చూస్తా అన్నారా? నేను తప్పు చేస్తానరా? అరే సముద్ర, నువ్వు చేసేది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని సామాన్య పౌరుడు చెప్పలేవరా నువ్వు? నేను చెప్పాలా? నువ్వు చెప్పాలి కదరా? ఏ సమాజంలో ఉండట్లేదా? అడుగులో ఉంటున్నావా నువ్వు? ఎదురా అడుగులో ఉంటావా? మంచి పెరిగావు కానీ బుద్ధి పెరగలేదు చదువుకి. మేము ఏ జన్మలో ఇద్దరం చేసుకున్న పుణ్యమో అది కట్టుకున్న చీర నేను వేసుకున్న సెట్ మమ్మల్ని కలిపింది. బసాలు మమ్మల్ని కలిపాయిరా, మనిషి మమ్మల్ని కలపలే. ఎదవన్నారా ఎదవా? పద బంగారం లోపలికి వెళ్దాం. పద బంగారమా? ఏంటమ్మా ఇది? చూసేది ఏంటి చూసేది? అయినా కాస్త ముందు వెనక చూసుకుని సంబంధాలు తేవాలి. అన్ని పనికి మాల పనులు చేస్తుండ్రు. పనికి మాలినోడా. ఛీ! గాయత్రి, టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశానండి, తినండి. ఎంట్రీకి పడింది ఏంటి ఉప్మాలో? వేరే టిఫిన్ తీసుకుంటారా? పడింది నా వెంట్రుకే కదా, కొద్దిగా తీసేసి తినొచ్చుగా. నీ వెంట్రుక ఏమన్నా బంగారు తీగనానే? నీ అందమైన కురులే మా ఇంటి సిరులు అన్నావు. మీ కుర్రులు సిరులు అన్నా అని చెప్పి కూరలో ఉప్మా వేస్తారా మీరు? కూరలో ఉప్మా వేస్తారా మీరు? అసలు నీ ముఖానికి టిఫిన్ ఉండడమే ఎక్కువ. ఏంటే ముఖంకి కొన్నా ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు? ఏమంటావు? ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? కొట్టి చూడు. నాటకాలు చేస్తున్నాను, నాటకాలు. కొట్టిండ్రా నాయనా! వదలవే పిశాచి! నువ్వు కొరికేదాకా వచ్చావంటే నాకు అర్థమైంది. కొరికే పిల్లంతో కాపురం చేయొద్దని ఒక కవి అన్నాడే ఎప్పుడో. వాడి పిల్లం వాడిని ఎన్నిసార్లు కొరుకుంటే ఆ కవి నన్ను ఆ మాట అని ఉంటాడు. నీతో ఉండలేని నేను కాపురం చేయాలి, ఇంకా విడాకులే. ఇదిగో నేను సిగ్నేచర్ పెట్టా, డైవర్స్ పేపరు. నువ్వేంటి నాకు విడాకులు ఇచ్చేది? నేనే నాకు సిగ్నేచర్ పెట్టి ఇస్తున్నా. ముందు విడాకులు తీసుకో పో. ఎంత పొగరే నీకు, ఎంత పొగరే! మేల్కోటి! మేల్కోటి! ఏంటి? నాకు అర్జెంట్గా వేరే సంబంధం చూడు. మేల్కోటి! ఏంటి చూసేది? ఏంటి చూసేది? నేను మీరు చూపించిన సినిమా చాలదా? పొద్దున్నేమో విడాకులు తీసుకుంటారు, సాయంత్రం బస్ స్టాండ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు నేను మేల్కున్నాను మేల్కోటి. ప్రపంచం మొత్తం మారినా ఈ ముఖం మారదని నాకు అర్థమైంది మేల్కోటి. నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రపంచం మొత్తం మొగాలందరూ మారినా నువ్వు మాత్రం మారవరా? మారవరా? చూసా మేల్కోటి? మొగుడిని పట్టుకొని రాకి అంటున్నది అది ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా. వెనకచ్చి మళ్ళీ కాలుతో తన్ని వెళ్ళిపోతుందంటే దాంతో కాపురం చేయమంటావా మేల్కోటి? వద్దు, నువ్వు అవునన్నా నేను కాదంటాను, నేను కాదంటాను. నీకు నేనున్నాను. 40 ఊర్లు కాదు 80 ఊర్లైనా తిరిగి మంచి సంబంధం తీసుకొస్తాను. నిన్ను ఒక ఇంటి వాడిని చేస్తాను. ఏ మేల్కోటి? ఈ ఆవేశం కావాలి. After one day. కొండపూర్ బస్ రాలేదు. వావ్, సో నైస్. సెంట్ బాగుంది. ఏ కంపెనీ ఏంటి? కొంచెం ఆవిడకి లైట్ కొడుతున్నావు నువ్వు. ఆవిడకి లైట్ కొడితే నీకేంటి నొప్పి? ఒక స్త్రీకి ఒక ఆపకాయ కుర్రోడు టార్చర్ పెడుతుంటే ఆపాల్సిన బాధ్యత ఒక పౌరుడికి నాకుందిరా. ఎలా ఉంది సెంటు? బాలేదు. దొబ్బేయ్. ఎవడో నాకు లైటింగ్ కొడుతుంటే నీకేం బాధ? నీకేమైంది? నీకు తెలీదా? ఆ? శారీరకంగా విడిపోయాను కానీ మానసికంగా విడిపోయాను. అవలేదు. ఒక వెంట్రుక వల్ల మన కాపురం విడిపోతుంది అనుకుంటే గుండు చేయించుకొని మరి వంట చేసేదాన్ని. పాత జ్ఞాపకాలు మర్చిపోయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుందామా? నువ్వు అడిగిన మాటకు నేను ఈ రోజున కాదన్నానా? అయితే బాబాయ్ రండి రండి రండి. వాడు రెడీగా ఉన్నాడు. ఆ దండలోడికి ఈడిదే బిజినెస్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఎవ్రీడే హనీమూన్ వీళ్ళకి. ఎలా ఆనందం చూసి ఆనందపడు. బంగారం, కొద్దిగా కాలు నొప్పిగా ఉంది, ఏదైనా టాబ్లెట్ వేసుకుంటాను. మీరు కూర్చోడం ముందు నేను కాళ్ళు నొక్కుతాను. ఏలు ఆనందం. ఏమండి, పెళ్ళాం లేని వాళ్ళకు టాబ్లెట్లు అవసరం, పెళ్ళాం ఉన్న వాళ్ళకు భార్య టాబ్లెట్ అండి. ఇదే అన్యూనత అందరి పిల్లల్లో ఉండి ఉంటే అందరు మనలాగా చాలా అన్యూనతగా ఉంటారు గాయత్రి. ఏంటి దేవుడా ఇది? ప్రపంచంలో చాలా మంది భార్య భర్త
వీళ్ళిద్దరికే ఇచ్చేసావు. ఎందుకు? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళిద్దరు ఏం పుణ్యం చేశారు? నువ్వు చాలా స్వార్థపరుడివి. ఐ హేట్ యు. మీకు స్నానానికి వేడి నీళ్ళు పెడతాను, రెడీ ఆఫీస్కి వెళ్తారు కానీ. సరే పెట్టు. సముద్ర సముద్ర 80 ఊర్లు తిరిగి మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. నాకు ఇంట్లో కొద్దిగా పని ఉంది. అమ్మాయిని మేము ఇంట్లోకి వెళ్తాం. ఉండవయ్యా, సంబంధం తీసిరమ్మని పోతాడంటే. సరే ఈ దండలు మార్చుకోండి. అదేంటి సముద్ర, మీ ఆవిడ ఇంట్లో ఉంది, నా ముందే కదా విడాకులు తీసుకుని వెళ్ళింది. అవును, నిన్న తీసుకున్నాం, ఇందాకే చేసుకున్నాం. ఏంటి ఏంటి సముద్ర? ఏంటని అడుగుతావంటే, అరే భార్య భర్తల బంధం గురించి నీకు తెలుసా? భార్య భర్తల బంధం గురించి తెలుసా అని అడుగుతున్నా. ఏదో గొడవపడి విడిపోతే కలపాలి. సంసారం అనే ముఖంలో భార్య ఎడమ కన్ను అయితే భర్త కుడి కన్నురా. ఈ కన్ను నుంచి ఈ కన్నునే విడిదీయాలని చూస్తావురా? అన్న మమ్మల్ని విడదీసి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామంటా నువ్వు? మమ్మల్ని విడదీయాలని చూస్తాడు. ఓ అమ్మని వేసుకొని వచ్చేస్తున్నాడు ఇక్కడ. సంసారం చేసే కొంపలివి. కన్ను కొద్దిగా బాగా చూడు పడింది. కేర్ తీసుకోమంటే తీసుకోరు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఊరేసుకొని చచ్చిపోవాలని ఉంది సార్. రేయ్, 2 నిమిషాలు ఇక్కడ ఉండరా. నువ్వు ఒక సీన్ చూస్తున్నావు, నేను ఒక సీన్ చూస్తున్నాను ఇక్కడ. ఏంటే ఓ కళ్ళలో ఏలుగుస్తున్నావు? మీరే కదా కళ్ళ నిలకబడి చూడబోతారు. చూస్తారా నలగబడితే? అసలు నిన్ను కాదు రాసింది, నీ కళ్ళ నిలకబడితే చూసాను చూడు. ఇంకా ఉండనే నీతో. నేను ఉండనంటే నాకు ఇదో విడాకులు పేపర్ తీసుకొని వెళ్ళిపోయి ఉండనంటే నేను ఇస్తుంది విడాకులు పోరా. సరిదే, చిన్న విషయానికి కూడా అగలిస్తున్నారు. వీళ్ళకంటే మా కాపురం బెటర్ కదా సార్. రేయ్, మనం కళ్ళతో చూసేది ఒకటి, వెనకతలు జరిగేది ఒకటిరా. పెద్ద పులింగలా వచ్చి పెద్ద ఎమోషనల్ ఫీల్ అయిపోయి అదేదో ఉత్తమ జంటలాగా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నా. పోడక్కడి నుంచి. మేల్కోటి అర్జెంట్ నాకు సంబంధం చూడు. కర్రెత్తుకొని చేయి పెళ్లి. వద్దులే, నేనే బస్ స్టాండ్కి వెళ్ళి దానికి దండేసి తీసుకొస్తా. నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగుంది. నిజంగా నచ్చింది నాకు. వాడొక సీన్, వీడియో సీన్ చూస్తాను. ఎప్పుడు బలైపోయేది సత్యమంట. పైగా రెండోసారి నువ్వు ఒప్పుకోరు నేను ఒప్పుకోరు అన్నాడు. చాలా ఎంటర్టైన్ చేసావు చంద్ర. భలే ఉంది స్కిట్. వెరీ గుడ్. రోజా గారు చాలా బాగుంది. అసలు నాన్ సింక్ లో ఆనంద్ ఎమోషనల్ అయిపోతాడు ఏదో పెద్ద జంట అనుకోని. అసలు విషయం చూడు, సత్యవంట ఎంట్రీ నేను చూసే సీన్ వేరే, నువ్వు చూసే సీన్ వేరే, కొంతసేపు ఉండరా అంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడి నుంచి ఉంటేనే తెలుస్తుంది అసలు సీన్ ఏంటో. బాగుంది, వెరీ నైస్.